ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' ట్రైలర్ వచ్చిన తర్వాత ఒక గేమ్ అంతా ఒక రకంగా డిఫరెంట్ అయిపోయింది. అంటే దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఉన్నటువంటి అంచనాలకు మించి ఒక ఒక హైప్ ఈ సినిమా ట్రైలర్‌తోనే వచ్చిందనేది వాస్తవం. దానికంటే ముందు ప్రీ రిలీజ్ బిజినెస్ 1000 కోట్లు జరగడం అనేది కూడా టాక్ ఆఫ్ ద టౌన్‌గా ఉంది. ఈ ట్రైలర్ వచ్చిన తర్వాత లేదా ట్రైలర్ ఈవెంట్ చూసిన తర్వాత కూడా చాలా ఇండస్ట్రీస్‌లో చాలామంది హీరోలు ఇప్పుడు ఎవరైతే మనం పాన్ ఇండియా స్టార్లు అనుకుంటున్నామో వాళ్ళందరూ ఆ రాత్రి నిద్రపోలేదు అనే ఒక సటైర్లు కూడా సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటివరకు ఎవరికి వాళ్ళు మేమే పెద్ద హీరోలు అనుకుంటున్నప్పటికీ కూడా ఆ పెద్ద హీరోల గేమ్‌ని 'పుష్ప' మార్చబోతోంది. 'పుష్ప 2' మార్చబోతోంది. ఆ గేమ్‌లోకి కొత్తగా అల్లు అర్జున్ అనే ఒక పెద్ద స్టార్ యాడ్ అవ్వబోతున్నాడు. అతనే ప్రభాస్ తర్వాత కూడా అతనే ఉండబోతున్నాడు అనే ఒక కాలిక్యులేషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే అనేక రికార్డ్స్ క్రియేట్ చేయడానికి రెడీగా ఉన్నటువంటి ఈ సినిమాకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ వినిపిస్తుంది. ఇది ఇంట్రెస్టింగ్ టాపిక్కా లేదా ఒక బిజినెస్ ఐడియానా లేకపోతే ప్రొడ్యూసర్స్ దండుకోవడానికి వేసినటువంటి ఆలోచన ఇవన్నీ లేదు. వీటన్నిటికంటే ముందు ఇది అసలు నిజమా కాదనేది కూడా తేలాల్సి ఉంది. బట్ ఐడియా మాత్రం అదిరిపోతుందని చెప్పాలి. ఈ ఐడియా ఇంప్లిమెంట్ చేస్తే ఇదొక ఫస్ట్ థాట్ అవుతుంది ఇండియన్ సినిమాకి సంబంధించి లేదా వరల్డ్ సినిమాకి సంబంధించి కూడా ఇదొక ఫస్ట్ థాట్ అవుతుంది. అలాగే ఆ థాట్ ద్వారా కూడా కొత్త రికార్డ్స్ యాడ్ అవ్వడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇంతకీ ఐడియా ఏంటంటే డిసెంబర్ 5న 'పుష్ప 2' రిలీజ్ కాబోతోంది. డిసెంబర్ 4నే మనకు యూఎస్లో కానీ ఓవర్సీస్లో కానీ అనేక దేశాల్లో ముందు రోజు నుంచే ప్రీమియర్ స్టార్ట్ అవుతాయి. ఆ విషయం అందరికీ తెలుసు. సో ఈ సినిమాకు సంబంధించి ప్రదర్శించబడే అన్ని థియేటర్స్ దగ్గర ఏదైతే ఈ సినిమా దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల కాబోతోందో ఆయా భాషల్లోనే థియేటర్స్ దగ్గర ఫస్ట్ డే ఫస్ట్ టికెట్ని వేలంపాట ద్వారా అమ్మాలనే ఒక ఆలోచన ప్రొడ్యూసర్స్కి వచ్చింది లేదా అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ ఆయా ప్రాంతాల డిస్ట్రిబ్యూటర్స్కి వచ్చింది. వీళ్ళందరూ కలిసి కలెక్టివ్గా ఒక డెసిషన్ తీసుకోబోతున్నారనేటువంటి ఒక వార్త అర్థమైంది కదా. 'పుష్ప 2' సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో ఫస్ట్ టికెట్ ఒక టికెట్ మాత్రమే. ఆ ఫస్ట్ టికెట్ని వేలంపాట ద్వారా అమ్మాలనుకుంటున్నారు. సో ఆబ్వియస్గా అల్లు అర్జున్కి ఇప్పుడున్నటువంటి క్రేజ్ కానీ ఫ్యాన్స్లో ఉన్నటువంటి మాస్ ఫాలోయింగ్ కానీ చూస్తే కనుక ఖచ్చితంగా వేలంపాటకు కూడా ఒక కాంపిటీషన్ వస్తుంది. కాంపిటీషన్ వస్తుందంటే ఆటోమేటిక్గా టికెట్ కాస్ట్ పెరుగుతుంది. ఆ కాస్ట్ ఆటోమేటిక్గా డిస్ట్రిబ్యూటర్ అకౌంట్లోకే వస్తుంది. కాబట్టి ఇది కొత్త రికార్డ్స్ క్రియేయడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ దేశవ్యాప్తంగా చూసుకుంటే కనుక 2000కు పైగా థియేటర్స్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఫర్ సపోజ్ చూసుకుంటే ఇక్కడ తెలుగు స్టేట్స్లో అయినా మిగతా స్టేట్స్లో అయినా ఒక టికెట్ రేట్స్ పెంచుకున్నప్పటికీ కూడా 400 నుంచి 500 రూపాయలు మల్టీప్లెక్స్లో ఒక టికెట్ కాస్ట్ అనుకున్నా లేదు సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో 300 లేదా 250 నుంచి 300 వరకు అనుకున్నప్పటికీ కూడా వేలంపాట ద్వారా వచ్చేటువంటి టికెట్ కాస్ట్లు 2000 థియేటర్స్లో చూసుకుంటే తక్కువ ఒక 5000 నుంచి 10,000 వరకు ఒక్కొక్క టికెట్ కనీసం ఒక 3-4 రోజులైనా ఆ టికెట్లు అమ్ముడుపోయే అవకాశం ఉంటుంది. అంటే ఈచ్ టికెట్ వచ్చేసి ఖచ్చితంగా ఒక 10 టికెట్ల మందం ఆ ఒక్క టికెటే వాళ్ళకి అమౌంట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక కొత్త రికార్డు క్రియేట్ అవుతుంది. ఒక కొత్త థాట్ కూడా అవుతుంది. అంటే ఒక ట్రెండ్కి ఇది ఒక ఆద్యమయ్యేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఆలోచన ఇది ఒక రకంగా. ఇంకో రకంగా చూసుకుంటే ఇది అభిమానులు దోచుకోవడానికి పెట్టారా లేదా అభిమానులు క్యాష్ చేసుకోవడానికి తీసుకొచ్చినటువంటి ఐడియాగా కూడా అనిపిస్తూ ఉంది. నిజానికి చూడాలనుకున్న వాళ్ళు చూస్తారు, వద్దనుకున్న వాళ్ళు ఆగుతారు. కానీ ఇలాగా వేలంపాట పెట్టి అభిమానుల మధ్య ఒక రకమైనటువంటి ఒక కాంపిటీషన్ పెట్టి ఆ కాంపిటీషన్ ద్వారా టికెట్ నమ్మి ఆ డబ్బును క్యాష్ చేసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచిస్తే కనుక వ్యాపారంలో అన్నీ సాధ్యమే. క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలంటారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక సామెత. క్రేజ్ని క్యాష్ చేసుకోవడం ఎలాగో సినిమా ఇండస్ట్రీలో చాలా వాళ్ళకి తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదు. ముఖ్యంగా ఇప్పుడు బిజినెస్ అయిపోయింది కాబట్టి సినిమా అంటే ఎంటర్టైన్మెంట్తో పాటు బిజినెస్ కూడా అయిపోయింది కాబట్టి ఆ బిజినెస్కి సంబంధించినటువంటి ఎన్ని మార్గాలు ఉన్నాయో ఆ మార్గాలన్నింటినీ కూడా మేకర్స్ అన్వేషిస్తూ ఉంటారు. ఆ క్రమంలో వచ్చేవి మనకు ఈ బెనిఫిట్ షోలు కానీ లేదా అర్లీ మార్నింగ్ షోస్ కానీ లేదా ఎక్స్ట్రా షోస్ కానీ టికెట్ రేట్లు పెంచుకోవడం కానీ ఇవన్నీ కూడా గేమ్ ఆఫ్ ద బిజినెస్. ఆ బిజినెస్లో భాగంగా ఒక టికెట్ రేట్స్ వేలంపాట ద్వారా అమ్మితే కనుక ఖచ్చితంగా ఆ ట్రెండ్కి ఇండియాలో ఆ ట్రెండ్కి 'పుష్ప 2' అనేది ఒక స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. ఆ తర్వాత వచ్చేటువంటి పెద్ద హీరోలు కూడా ఈ ట్రెండ్ని మళ్ళీ ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. అది ఒకవేళ పాన్ ఇండియా సినిమా కాకపోయినా అయినప్పటికీ కూడా అటు తెలుగు కావచ్చు, తమిళ్ కావచ్చు, కన్నడ, మలయాళ, హిందీ ఇట్లా ఇతర భాషల్లో ఉన్న స్టార్ హీరోలు వాళ్ళ క్రేజ్ని క్యాష్ చేసుకునేందుకు ఈ ఐడియాని ఇంప్లిమెంట్ చేస్తే కనుక రాబోయే రోజుల్లో అభిమానుల జేబులు మరింత చిల్లు అవ్వడం ఖాయం. అట్ ద సేమ్ టైం ఆ అభిమానులు కూడా మిగతా అభిమానుల కంటే స్పెషల్గా కనిపించడానికి కోసం చేసేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఇదొక రకమైనటువంటి గేమ్. ఈ గేమ్లో మొదటగా బలవడం అని అనకూడదు. మొదటగా టికెట్ దక్కించుకునేది ఎవరనే వాడికి ఆ రోజుకి అతను ఒక హీరోలాగా మిగతా అభిమానులకి లేదా ఆ ప్రాంతానికి ఆ రోజుకి అతను ఒక క్రేజీ పర్సన్ లాగా కనిపించవచ్చు. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఇది ఐడియా ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక పెద్ద క్వశ్చన్ అనుకోవచ్చు. బట్ చెప్పాం కదా అది బిజినెస్ కాబట్టి ఆ బిజినెస్ని వాళ్ళు ఎన్ని రకాలుగా ఎక్స్పాండ్ చేసుకోవాలో ఆర్థికంగా ఎంతవరకు లాభాలు పొందే అవకాశం ఉంటుందో అంతవరకు ఏ బిజినెస్ మ్యాన్ అయినా వెళ్తాడు. కాబట్టి వీళ్ళు కూడా అలాంటి ఒక స్టెప్పే అనుకోవచ్చు. ఇది నిజమా కాదా అనేది తెలియదు. ఇంకా కాకపోతే డిస్ట్రిబ్యూటర్స్ మధ్య ఐడియా ఒకటి ఉంది. వీళ్ళందరూ కలిసి ఒక కలెక్టివ్ డెసిషన్ తీసుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే కనుక ఖచ్చితంగా ఇది 'పుష్ప 2' ఒక ట్రెండ్ సెట్ చేయడం అనేది ఖాయంగా కనిపిస్తూ ఉంది.